ఈ నల్ల పిల్లి యూరోప్లో లక్షల మందిని బలిగొన్నది. ఇంకా యూరోప్లోని సగం జనాభా దీని కారణంగానే అంతమైపోయారు. మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నాం, నల్ల పిల్లి మంచిది కాదు అని. పిల్లి మన దారికి అడ్డం వస్తే అపశకునం అని భావిస్తాం. అయితే ఈ అపనమ్మకం ఎక్కడి నుండి వచ్చింది? జనం పిల్లిని అపశకునం అని ఎందుకు భావిస్తారు? వీటి కారణంగా యూరోప్లో సగం జనాభా ఎలా అంతమైపోయింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. అది 1347 అక్టోబర్ నాటి విషయం. బ్లాక్ సీ నుండి 12 నౌకలు ఇటలీలోని సిసిలీ ఓడరేవుకు చేరుకుంటాయి. చాలా సమయం వరకు ఆ ఓడ నుండి ఎవ్వరూ బయటకు రారు. అక్కడ చుట్టుపక్కల వారు అనుమానం వచ్చి ఓడలోకి వెళ్ళి చూద్దామని నిర్ణయించుకుంటారు. అయితే వారు ఓడలోకి వెళ్ళినప్పుడు వారు షాక్కి గురవుతారు. ప్రతి చోట శవాల కుప్పలున్నాయి. అందులో కొంతమంది కొన ఊపిరితో ఉన్నారు. అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇంతమంది ఎలా చనిపోయారు అని ఆశ్చర్యపోయారు. కానీ చరిత్రలో అతిపెద్ద విపత్తులలో ఒకదానికి ఇది ప్రారంభం అని వారికి తెలియదు. ఓడలో ఉన్న వ్యక్తుల చర్మంపై పెద్ద పెద్ద నల్ల మచ్చల్ని గమనిస్తారు. శవాలను ఓడల నుండి బయటకు తీసి పాతిపెట్టే పని స్టార్ట్ చేస్తారు. అందరినీ పాతిపెట్టడానికి 2 రోజుల సమయం పడుతుంది. ఎవరైతే ఈ శవాలను పాతిపెట్టారో వారి చర్మంపై కూడా నల్లటి మచ్చలు కావడం కనిపించాయి. వాళ్ళు కూడా అనారోగ్యానికి గురై 7 రోజుల్లోనే చనిపోతారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గరికి ఎవరైతే వెళ్ళారో వారికి కూడా ఈ వ్యాధి సంక్రమించేది. చూస్తూ ఉండగానే ఈ వ్యాధి ఇటలీ మొత్తం వ్యాపించడం ప్రారంభించింది. ఆ సమయంలో ఈ వ్యాధికి చికిత్స కూడా లేదు. ఇంకా ఇది ఏమిటో ఎలా వ్యాపిస్తుందో ఎవరికీ తెలియదు. నిజానికి ఇది బ్యూబోనిక్ ప్లేగ్. ఈ వ్యాధి ఎవరికి సంక్రమించినా వారి మరణం ఖాయమయ్యేది. ఈ ప్లేగ్ వల్ల చాలామంది ఇన్ఫెక్ట్ అయి చనిపోయారు. అయితే ఈ వ్యాధి ఎలా వచ్చింది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ వ్యాధి ఎర్సీనియా పెస్టిస్ అనే చిన్న బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా పేళ్లలో కనిపిస్తుంది. ఈ పేళ్ళు వెంట్రుకలు ఉన్న జంతువులపై ఉంటాయి, ఎలుకలు మొదలైన వాటిపై. వాటి రక్తాన్ని పీలుస్తాయి. ఎలాగైతే మన తలలో పేళ్ళు ఉంటాయో అలాగే ఇవి కూడా. ఎప్పుడైతే ఈ వ్యాధితో నిండి ఉన్న పేళ్ళు ఆ ఎలుక రక్తం పీలుస్తాయో ఆ ఎలుకకు కూడా ఈ వ్యాధి వచ్చేస్తుంది. అలా ఒక్కొక్కటిగా ఇది చాలా ఎలుకల్లో వ్యాపించింది. అయితే ఈ వ్యాధి మనుషుల్లోకి ఎలా వచ్చింది, వాళ్ళు ఎలా మరణించారు అనే విషయం తెలుసుకుందాం. ఇది మనుషులకు కూడా ఈ పేర్ల కారణంగానే వస్తుంది. ఎర్సీనియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా ఉన్న పేర్లు మనుషులను కుట్టినప్పుడు ఈ బ్యాక్టీరియా మానవ రక్తంలోకి ప్రవేశిస్తుంది. ఈ బ్యాక్టీరియా మన తెల్ల రక్త కణాలతో పోరాడే డిఫెన్స్ మెకానిజం కలిగి ఉంటుంది. అలా ఈ బ్యాక్టీరియా మనిషి శరీరంలో తన పనిని ప్రారంభిస్తుంది. మనిషి శరీరంలో ఈ బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ చేసే 5 ప్రదేశాలు ఉన్నాయి. అలాగే వాటి సంఖ్య ప్రమాదకరమైన స్థాయికి పెరగడానికి 2 నుండి 8 రోజుల టైం పడుతుంది. మన బాడీలోని లింఫిడ్ నోడ్స్ ఎక్కడైతే ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఇన్ఫెక్షన్తో పోరాడతాయో అలాంటి చోట ఇలాంటి తెల్ల బ్యూబన్స్ అంటే బొబ్బలు ఏర్పడతాయి. అందుకే దీన్ని బ్యూబోనిక్ ప్లేగ్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్ మొత్తం శరీరానికి వ్యాపించి మనుషులు అనారోగ్యానికి గురవుతారు. మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ ఇన్ఫెక్షన్ నియంత్రించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలో మనకు హై ఫీవర్ వస్తుంది. ఎందుకంటే మన ఇమ్యూన్ సిస్టమ్ ఈ బ్యాక్టీరియాని చంపడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తుంది. రక్త కణాల నుండి ఫ్లూయిడ్ లీక్ అవ్వడం ప్రారంభమవుతుంది. శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయడం ఆపేస్తాయి. చివరికి ఆ వ్యక్తి మరణిస్తాడు. ఈ వ్యాధి ఇన్ఫెక్టెడ్ ఎలుకల వల్ల వ్యాపిస్తుంది అన్న విషయం తెలిసింది. కానీ ఈ ఇన్ఫెక్టెడ్ ఎలుకలు ఎక్కడి నుండి వస్తున్నాయి? అయితే ఈ వ్యాధి ఏషియా నుండి మొదలైంది. అక్కడ బ్యూబోనిక్ ప్లేగ్ సోకింది. ఆ సమయంలో ఏషియా నుండి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం జరిగేది. మోస్ట్లీ యూరోప్లో జరిగేది. ఏషియా నుండి వచ్చిన ఓడల్లో ఈ ఇన్ఫెక్టెడ్ ఎలుకలు ఉండేవి. అయితే 1347లో ఆ 12 ఓడలు వచ్చినప్పుడు ఈ ఇన్ఫెక్టెడ్ ఎలుకలు ఇటలీలోకి ప్రవేశించాయి. ఈ ఓడలు ప్రతి చోట ఆక్కుంటూ వస్తాయి కనుక ఈ ఎలుకలు ప్రతి నగరంలో ప్రవేశించి యూరోప్ అంతటా వ్యాపించాయి. ఆ సమయంలో యూరోప్లో జనాభా అధికంగా ఉండేది. అక్కడ పారిశుద్ధ వ్యవస్థ సరిగ్గా ఉండేది కాదు. పరిశుభ్రత గురించి ఎవ్వరూ శ్రద్ధ తీసుకునేవారు కాదు. కాబట్టి ఈ ఎలుకలు తమ జనాభాని పెంచుకుంటూ పోయేవి. అలా ఈ వ్యాధి యూరోప్ అంతటా వేగంగా వ్యాప్తి చెందింది. చాలామంది చనిపోయేవారు. అయితే దీంతో పిల్లులకి ఎలాంటి సంబంధమో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ సమయంలో ప్రజలు మూఢనమ్మకాలు కలిగి ఉండేవారు. ఇంకా వారు దయ్యాల కథలు సులభంగా నమ్మేవారు. యూరోప్లో మంత్రగత్తెల గురించి అప్పుడు నమ్మేవారు. వారు చేతబడి చేస్తారని, దయ్యాలతో సహవాసం చేస్తారని నమ్మేవారు. అలాంటి వారిని విచెస్ అని పిలిచేవారు. అప్పట్లో పిల్లులకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉంటాయని నమ్మేవారు. ముఖ్యంగా నల్ల పిల్లులకు. ఈ మంత్రగత్తెలు నల్ల పిల్లులుగా మారి తమ రూపాన్ని మార్చుకుంటారని వారు నమ్మేవారు.
మనం కూడా చిన్నప్పటి నుండి వింటున్నాం, నల్ల పిల్లి మన దారికి అడ్డంగా వస్తే మంచిది కాదని. దాని వెనుక రీజన్ తెలియకపోయినా కూడా అలాగే నమ్ముతాం. అయితే ఈ నమ్మకం యూరోప్ నుండి ఏషియాకు వచ్చింది. ఎందుకంటే అక్కడి వారే విచెస్ని నమ్మేవారు. అయితే ఆ కారణాలతో అక్కడి వారు పిల్లులను చంపేసేవారు. ఈ బిబోనిక్ ప్లేగ్ వచ్చినప్పుడు చాలా మంది దేవుణ్ణి నమ్మేవారు. దేవుడు తమని శిక్షిస్తున్నాడు అనుకునేవారు. అయితే ఎవరి ఇంట్లో పిల్లులు ఉన్నాయో ఆ ఇంటి వారికి ఈ వ్యాధి సోకడం లేదు అని గమనించారు. ముఖ్యంగా మహిళలు, ఎందుకంటే వారు ఇంట్లోనే ఉండేవారు కాబట్టి. ఆ స్త్రీలు మంత్రగత్తెలని, వారి దగ్గర పిల్లులు కూడా ఉన్నాయని ప్రజలు భావించి స్త్రీలను మరియు వారి దగ్గర ఉన్న పిల్లులను చంపేసేవారు. అయితే యాక్చువల్గా చూస్తే ఆ పిల్లులు ఉన్న కారణంగా ఎలుకలు వాళ్ళ ఇంట్లోకి వచ్చేవి కావు. అందుకే వారికి ప్లేగ్ సోకలేదు. యూరోప్లో ఈ మూఢనమ్మకం వల్లే వేలాది పిల్లులను చంపేశారు. అయితే పిల్లుల జనాభా తగ్గినందుకు ఎలుకల జనాభా విపరీతంగా పెరిగిపోయింది. పిల్లులు ఎలుకల జనాభాను అదుపులో ఉంచుతాయి. అందుకని ఈ ప్లేగ్ యూరోప్లో అంతటా నిప్పులా వ్యాపించింది. ఈ వ్యాధికి ఎలా చికిత్స చేయాలో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అప్పట్లో మెడికల్ నాలెడ్జ్ చాలా లిమిటెడ్గా ఉండేది. ఈ వ్యాధి కారణాలు తెలవనప్పుడు మనుషులు తమ సొంత సిద్ధాంతాలను వ్యక్తపరిచేవారు. కొంతమంది చెడుగాలి వల్ల ఈ ప్లేగ్ వ్యాపిస్తుంది అనేవారు. కొంతమంది ప్రకారం గ్రహాల కదలిక వల్ల ఈ వ్యాధి సోకింది అనేవారు. కొంతమంది ప్రకారం దేవుడు మన పాపాలకు శిక్షిస్తున్నాడు అనేవారు. కొంతమంది యూదులను వీటికి కారణంగా భావించేవారు. నీటి బావుల్లో యూదులు విషం కలిపి విషపూరితం చేస్తున్నానని ఆరోపించేవారు. ఆ సమయంలో చాలామంది యూదులను చంపేసేవారు. ఆ సమయంలో మెడికల్ నాలెడ్జ్ లిమిటెడ్గా ఉండడం కారణంగా డాక్టర్స్ కూడా చెడుగాలి వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుంది అని నమ్మేవారు. డాక్టర్ స్పెషల్గా వారి కోసం ఈ డ్రెస్ని తయారు చేసుకునేవారు. ఈ డ్రెస్లో ముఖ్యంగా ఈ పక్షి ముక్కు లాంటి ముసుగు ధరించేవారు. ఎందుకంటే ఈ ప్లేగ్ చెడుగాలి వల్ల వ్యాపిస్తుందని డాక్టర్స్ నమ్మేవారు. అయితే ప్రతిరోజు ఆ ముక్కు లాంటి ఆకారంలో పువ్వులు, మూలికలు ఉంచి దాని ద్వారా శ్వాస పీల్చుకునేవారు. అలా చేస్తే బయట చెడుగాలి వ్యాపించకుండా ఉంటుందని నమ్మేవారు. దీంతో పాటు లెదర్ షూస్, లెదర్ ప్యాంట్, చేతికి గ్లౌజ్ మరియు ఈ పొడవాటి కోట్ ధరించేవారు. ఇంకా ఈ టోపీ కూడా. డాక్టర్స్ పేషెంట్స్ని చెక్ చేసేటప్పుడు ఈ కర్రతో చెక్ చేసేవారు. లక్కీగా ఈ డ్రెస్ వల్ల అనారోగ్యానికి డాక్టర్స్ గురి కాలేదు. ఈ డ్రెస్ వల్ల చెడుగాలి నుండి తాము సురక్షితంగా ఉన్నామని వైద్యులు భావించేవారు. కానీ వాస్తవానికి ఈ డ్రెస్ వల్ల వ్యాధి సోకిన పేర్లు వైద్యులను కుట్టేవి కావు. ఎందుకంటే శరీరం మొత్తం కప్పబడి ఉంది కనుక. కాబట్టి ఇలా వైద్యులు అనుకోకుండా ఈ ప్లేగ్ నుండి తప్పించుకున్నారు. ఈ ప్లేగ్ యూరోప్లో 25 మిలియన్లకు పైగా, అంటే 2.5 కోట్ల మంది ప్రజలను బలి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 4.5 సంవత్సరాల్లో 10 కోట్ల మంది ప్రజలు ఈ వ్యాధి కారణంగా మరణించారు. అయితే ఈ ప్లేగ్ ఎలా ముగిసింది? ఇది అనేక అంశాల వల్ల ముగిసింది అని రీసెర్చర్స్ నమ్ముతారు. ఎందుకంటే ఈ బ్యూబోనిక్ ప్లేగ్ చాలా వేగంగా వ్యాపించేది. 7 రోజుల్లో వ్యక్తి చనిపోయేవాడు. కాబట్టి ఆ వ్యక్తితో పాటు బ్యాక్టీరియా కూడా చనిపోయేది. ఈ ప్లేగ్ చాలా మందిని చాలా త్వరగా చంపేసింది. బ్రతికున్నవారు వ్యాధి సోకిన వారికి దూరంగా ఉంటేనే బ్రతకగలము అని భావించారు. కాబట్టి ప్రజలు నగరం వదిలి గ్రామాల వైపు ప్రయాణించేవారు. వారు ఇతర వ్యక్తులను కలవడం కూడా మానేశారు. మార్కెట్లు తెరవబడేవి కావు. చర్చిలు కూడా మూసివేయబడ్డాయి. ఇంకా డాక్టర్స్ కూడా రోగులని చూడ్డానికి నిరాకరించేవారు. ఓడలలో వచ్చేవారిని 30 రోజులు అందులోనే ఉండాలి అని నిబంధన కూడా పెట్టారు. ఆ తర్వాతే వారు నగరాల్లోకి ప్రవేశించేవారు. తమ పారిశుద్ధ్య వ్యవస్థను కూడా మెరుగుపరిచేవారు. దీని కారణంగా ఎలుకల సంఖ్య కూడా తగ్గింది. దీంతో పాటు ప్రజలు తమ వ్యక్తిగత పారిశుభ్రతను కూడా బాగుపరచడం ప్రారంభించారు. ఇవన్నీ కారణాల వల్ల యూరోప్ బ్యూబోనిక్ ప్లేగ్ నుంచి బయటపడగలిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో క్లీవ్లాండ్ సిటీలో జరిగిన ఒక బెలూన్ ఫెస్టివల్లో 15 లక్షల బెలూన్స్ని గాల్లోకి వదులుతారు. దీన్ని ఒక గొప్ప ఈవెంట్ లాగా గుర్తించే బదులు దీన్ని ఒక పెద్ద డిజాస్టర్ లాగా అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకనో తెలుసుకోవాలంటే ఇప్పుడే ఇక్కడ క్లిక్ చేసి ఈ వీడియోని చూడండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.